ఏపీలో సర్కార్ బోగస్ పెన్షన్ల మీద కొత్త అప్డేట్ ఇచ్చిందండి. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఇక్కడ నుంచి వారికి పెన్షన్ల కట్ అంటూ ఒక వార్తను ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అది కూడా సెప్టెంబర్ 1వ తేదీనే కట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటుండగా దివ్యాంగుల కోటా కింద సుమారు 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అందులో చాలామంది అనర్హులు ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించి వారికి అధికారులు నోటీస్ కూడా జారీ చేశారు. 8 లక్షల మందిలో సుమారు 60 మందికి పైగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, అంటే సదరం క్యాంపులు 60 చోట్ల ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్ దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా ఆ దరఖాస్తులను పక్కకు పెట్టాలని అధికారులకు సూచించారండి. వాస్తవంగా గడిచిపోయిన ప్రభుత్వంలో అధికారుల ద్వారా ఫేక్ పింఛన్లు తీసుకునే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉందని మనం వింటూనే ఉన్నాం. ఆ యొక్క పింఛన్లు కట్ చేసి బీసీ కేటగిరీలో 50 సంవత్సరాలకు పింఛన్లు అన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ఒకటి, దాన్ని అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఫేక్ పెన్షన్లు తొలగించి నిజమైన హక్కుదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పేసి మన టీడీపీ ప్రభుత్వం బలంగా పనిచేస్తుంది. ఈ విషయమే మరి ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.